ఇవాళ ధనంజయరావు అంటే అందరూ గౌరవిస్తారు, అన్ని పార్టీలు గౌరవిస్తాయి. నిజంగా మంగళగిరి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఓటింగ్ మెజారిటీ ఓటింగ్ని క్యాప్చర్ చేయడం కోసమే ధనంజయ్ పల్లి పేరు ఇచ్చారంటారా? అది ఎవరు ఇచ్చాలోచన అవన్నీ కూడా. అది ధనంజయరావు ఏమో మామూలు కార్యకర్త, ఉట్టి కార్యకర్తగా ఉండి ఇంట్లో కూర్చోవాలి. ధనంజయరావు పార్టీ ఏదైతే నిర్ణయం చేసింది, కార్యకర్తగా క్షేత్రస్థాయిలో అంటే పార్టీ మీ అధిష్టానం మీ యొక్క మీ వ్యవహార శైలిని, మీ పనిని గుర్తించి ఈ రోజున మీకు ఒక పదవి ఇచ్చింది, పొలిట్ బ్యూరో అని. మీ వ్యవహార శైలి గురించి ఏం చెప్తారు? అది ఒక బాధ్యతగా తీసుకున్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి చేనేత ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు. చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకు సీట్ ఇవ్వమన్నప్పుడు మీరే ఆ రోజున ఎందుకు గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి పార్టీలో తీసుకోవడం జరిగింది? మీరు ఎందుకు ఆ రోజున పోటీ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? కేసు పెట్టమని పోలీస్ శాఖని బాగా ఒత్తిడి చేశారు. ఒక 2 నెలలు బెయిల్ రాకూడదని అలాంటి కేసులు పెట్టమన్నారు. అలాంటి కేసులు పెట్టమని ఒక ఆఫీసర్. అటువంటి పరిస్థితి. విజన్ ఉన్నటువంటి నాయకుడు. విజన్ అంటే చంద్రబాబు గారు, అదే స్ఫూర్తి లోకేష్ గారు. నేను నీకు పాలిట్ బ్యూరో ఇవ్వాలనుకుంటున్నామా అని చెప్పి అన్నప్పుడు ఎమ్మటే ఆయన దగ్గరికి వెళ్ళి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారితో ఆ టీంలో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త జర్నీ నిన్నటి వరకు ఒక జర్నీ అయితే ఈ రోజు నుంచి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారితో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్టీ రామారావు గారు ఉండగా అదొక విధానం, చంద్రబాబు గారు విజన్ వేరు. ఆఖరికి వైసీపీతో సహా నాకు సక్రమంగా నిర్మాణం జరిగే రాజధానిని ఆపేసి ఇసుక ఉన్న ఇండస్ట్రీస్లో అన్నీ కూడా మొత్తాన్ని భయపెట్టి వాళ్ళని ఇక్కడి నుంచి పారిపోయేది చేసి ఇతన రాజకీయ నాయకుడు. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని సీఎం అయిపోయి అనుకోవచ్చు అంటారు? భవిష్యత్తు ముఖ్యమంత్రి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. పార్టీలు ఏదైనా కష్టపడితే కానీ పార్టీలో పదవులు వస్తాయని చెప్పడానికి ఈ రోజున ప్రత్యేక ఉదాహరణే నాతో పాటు ఉన్నారు. ఆయన గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ అతి సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజున పొలిట్ బ్యూరో మెంబర్గా తీసుకున్నటువంటి వ్యక్తి, మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి పట్టణానికి చెందినటువంటి గుత్తికొండ ధనంజయరావు గారు మనతో పడుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. నాకున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు నా జీవితంలో ఊహించని మరి అత్యున్నతమైనటువంటి. సార్, ఒక పార్టీ సామాన్య కార్యకర్త ఉన్నటువంటి మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పదవి పొలిట్ బ్యూరో అంటే మామూలు విషయం కాదు. పొలిట్ బ్యూరో మెంబర్గా మిమ్మల్ని పార్టీ ప్రకటించడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు దీన్ని అసలు ఎప్పుడన్నా ఊహించారా? జీవితంలో ఎప్పుడైనా ఆ స్థాయిలో వస్తాను అనేది ఏం చెప్తారు మీరు? పార్టీలో ఇటువంటి అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో పదవి అనేది చాలా సీనియర్లు అంటే కార్యకర్తలు కాదు, పార్టీలో బాగా మేధావి వర్గం, ఎంపీలుగా చేసిన వాళ్ళు, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, అది కూడా ఒకసారి కాదు 4-5 సార్లు చేసిన వాళ్ళు. అలా ఒక మేధావి వర్గాన్ని పార్టీ అత్యున్నతమైన నిర్ణయ కమిటీ పాలిట్ బ్యూరో. సహజంగా గతంలో వింటా ఉన్నాం, పాలిట్ బ్యూరో సభ్యులు పలానా ఆయన, అదే వార్తల్లో వింటా చాలా అబ్బో వాళ్ళు చాలా ఎంత మేధావులు అయితే వాళ్ళు అట్లా పార్టీలోకి చంద్రబాబు గారు అనేది అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అతి సామాన్య కార్యకర్తను పార్టీకి నిబద్ధతో నేను మొదటి నుంచి పనిచేసే పార్టీ ఉన్నతికి కష్టపడినందుకు నన్ను గుర్తించడం అనేది ఇది దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా తీసుకోనటువంటి నిర్ణయం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాక్షేమాన్ని కోరే ప్రజానాయకుడు. అటువంటి నాయకుడు ప్రజలకు ఇప్పుడు కొంతమంది లోపల ఏహభావం
జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మంచి పనుల్ని వాళ్ళ మనసులో కూడా లోపల హర్షిస్తూనే ఉంటారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇవాళ అంతేకాకుండా నారా లోకేష్ గారు ఏదైతే చంద్రబాబు గారు ఈ రాష్ట్రం ఈ తెలుగు ప్రజల కోసం ఏదైతే నిర్ణయాలు చేస్తున్నారో దానికి రెట్టింపు స్థాయిలో ఆయన ఆలోచన విధానం రాబోయేటువంటి కాలంలో ప్రజల నుంచి ప్రజలకు మనం ఏం చేయాలి, ముఖ్యంగా యువతరానికి భవిష్యత్తు ఉన్నటువంటి యువతరానికి ఏం చేయాలి, వాళ్ళకి మంచి మార్గాన్ని ఎలా మనం ఏర్పాటు చేయాలనేది ఆయన విజన్ చూసుకుంటా ఉంటే మనకు కూడా మతిపోతూ ఉంటుంది. అసలు ఇన్ని ఆలోచనలు ఏ రాజకీయ మా పార్టీ నాయకుడైనా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటల కన్నా అధికారంలోకి వచ్చి చెప్పే మాటలు చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. కానీ ఇక్కడ మనం లోకేష్ గారిని తీసుకుంటే ఆయన ఏదైతే ప్రజల ముందు మరి ప్రజలతో సంబంధాలు పెట్టుకొని మాట్లాడాడో ఆ మాటలు ఎక్కడా కూడా వాటిని వినలేదు. దాన్నే పరిగణలో తీసుకొని వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే అసలు ఎంత ఆలోచన విధానం లోపల ఎంత ఒక ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటనేది మనకు స్పష్టంగా కనబడతాం. ఇవాళ మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు అయినందుకు ఇవాళ ఈ నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా అదృష్టవంతులు అనుకున్నాం. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో మరి ఆయన మా మంగళగిరి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఇవాళ ప్రజల కష్టాలని తన కష్టంగా భావించి ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెడుతున్నారంటే వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా వచ్చేది ఎవరైనా చేస్తారు. కానీ ప్రభుత్వం ఇవ్వనటువంటి పథకాలని తన సొంత నిధులను వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తీస్తున్నారంటే మరి ఇంతకంటే దేవుడు ఇంకొకటి ఎవరో కూడా ఉండరు. అందుకనే ఇవాళ అటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రజాసేవకు నిదర్శనమైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నానంటే నేను చాలా గర్వపడుతున్నాను. మరి అటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు చాలా అసలు అది నా జీవితంలో ఊహించినటువంటిది. నేనే ఒక ప్రజాప్రతినిధిగా ఎక్కడా ఎన్నిక అవ్వాలా, నేను తెలుగుదేశం పార్టీ ఏది చెబితే అది చేసుకుంటూ వచ్చా. అసలు మీకు ఫస్ట్ టీడీపీ పార్టీ నుంచి కార్యకర్తగా మీ జర్నీ ఏంటి? అసలు టీడీపీ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? అప్పటి నుంచి ఈ రోజు వరకు మీ జర్నీ ఎలా సాగిందంటే ఏం చెప్తారు మీరు? మాది అతి చేనేత బీద కుటుంబం. 1982 నాటికి నాకు 14వ సంవత్సరం నేను ఒక మగ్గాల షెడ్లో మగ్గం నేస్తున్నటువంటి చేనేత కార్మికుడిని. చక్కగా రేడియో ఒక పక్క మగ్గం నేస్తా, పక్కన రేడియో పెట్టుకుని పాటలు ఇంట్లా మంచి కదంబ కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు ఇవన్నీ అంట సరదాగా మరి ఆ జీవితం గడుపుతున్నటువంటి రోజులయ్యి ఆ కుటుంబం. అటువంటి ఆ టైంలో నా అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నాడు అని ప్రకటించి, నాకు రాజకీయాలు అసలు ఏంటి తెలియదు. అది రాజకీయాలు ఏంటో, ఎమ్మెల్యే ఏంటో, లేకపోతే మంత్రి ఏంటో ఇవన్నీ కూడా నాకు పెద్దగా తెలియని అవగాహన లేని పరిస్థితులు అయ్యి. కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాడు అని ప్రాంతీయ వార్తల్లో ఆ రోజు రేడియోలో వింటుంటే, అసలు ఎన్టీ రామారావు పేరే ప్రాంతీయ వార్తల్లో ఏంటంటే అదొక ఆనందం. అటువంటి టైంలో ఇద్దరు వ్యక్తులు నాకు ఇప్పటికీ గుర్తుంది. 1982లో ఆయన పార్టీ స్థాపించినప్పుడు సభ్యత్వం తీసుకోమని దామర్ల వరదరాజులు, తాటిపాముల మోహన్ రావు అని ఇద్దరు మరి పార్టీ నుంచి వచ్చారు. నేను మగ్గం వేస్తున్నప్పుడే వచ్చి, అయ్యా నువ్వు కూడా సభ్యత్వం కడతావా అన్నారు. అంటే కడతానండి అన్న. ₹2 ఎమ్మటే ఇచ్చి నా పేరుతో సభ్యత్వం తీసుకున్నాను. అప్పుడు ₹2 పార్టీ ₹2 స్టార్టింగ్. అది మొదలు. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టింది పీడబ్ల్యూ గ్రౌండ్ విజయవాడ. అక్కడికి వెళ్తే అసలు మనం ఆ పిల్లవాడిని నేను అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళలేని పరిస్థితి, వెనుదిరిగి వచ్చేసాను నేను. మరలా రెండో మీటింగు తెనాలి పెట్టారు.
పెడితే ఇక్కడ మంగళగిరి బంగ్లా దగ్గర స్టార్టింగ్ అక్కడికి వస్తారు అన్నారు. ఆయన ఒక జీపులో వచ్చారు, ఎన్టీ రామారావు గారు. అది కూడా సంఖలో పెట్టుకునే మైకు పెట్టుకొని ఇట్లా మాట్లాడారు. వచ్చారు. అక్కడ 2 నిమిషాలు మాట్లాడారు బంగ్లా దగ్గర. మాట్లాడిన తర్వాత ఆ జీబు వెనకాలే మంగళగిరి నుంచి తెనాలి వరకు దాదాపు 5 గంటల ప్రయాణం జరిగింది. వెనకాలే పరిగెత్తుకుంటా ఆ రోజు ఎన్టీ రామారావు గారు జీబు వెనకాల పరిగెత్తుకుంటా తెనాలి వరకు వెళ్ళారు. ఆ రోజు అన్నాబత్రి సత్యనారాయణ గారి మరి కళాశాలలోనే ఆ మీటింగ్ జరిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అక్కడ మొత్తం కూడా ర్యాలీ జరిగిన తర్వాత ఫైనల్గా అక్కడ మీటింగ్ జరిగింది. ఆ అది మొదలు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏది ఆదేశిస్తే, ఏ కార్యక్రమం పెట్టినా, ప్రజలతో మరి కలిసేందుకు ఏది నిర్ణయం చేసినా పూర్తి స్థాయిలో పార్టీ గౌరవానికి ఎక్కడా కూడా మరి ఆ ఆటంకం కలక్కోకుండా ఆ పార్టీ గౌరవాన్ని పెంచేందుకే నా ప్రయత్నం అంతా కూడా ఇప్పుడు వరకు కొనసాగిస్తూ వచ్చాను. నాకు అందే. ఆ తర్వాత పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం, నేను చేనేత కార్మికుడిని కాబట్టి ఉన్న పెద్దలు నా యొక్క ఆలోచన విధానం బాగా చురుగ్గా పనిచేస్తున్నాడని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు గోలి గోపాలరావు గారు, మరి మున్సిపల్ శ్రీరాములు గారు, అలాగే నందం అబద్దయ్య గారు, సాంబశివరావు గారు, వీళ్ళంతా కూడా అయ్యా నువ్వు పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఏర్పాటు చేస్తున్నావు పార్టీలో, నువ్వు ఉపాధ్యక్షుడిగా ఉండాలన్నారు. సరే సార్ అన్న ఊకొట్టారు. దాంట్లో విధి విధానాలు మనకేం తెలియదు, కార్మిక సంఘం అన్నారు. ఓకే అండి అన్న. అప్పుడే మొట్టమొదటిసారి 1987లో నాకు ఆ పదవి ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చేనేత కార్మికుల కోసం అనునిత్యం కూడా వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా నా దగ్గరకు వచ్చి ఎవరు ఏం చెప్పినా, అయ్యా నాకు మా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బంది ఉంది, ఆర్థిక సహాయం కావాలంటే నా దగ్గర డబ్బులు లేవు. నేను దాతృత్వం ఉన్నటువంటి పెద్దల సహకారాన్ని తీసుకున్నా, అనేక సంస్థల సహకారాన్ని తీసుకున్నా. ఎంతోమందికి, ఎన్నో వందల మందికి నేను ఆ సహాయం ఇప్పించగలిగాను. ఎన్నో దాదాపు 2-3 ప్రాణాలను కాపాడగలిగాను. అటువంటి సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటా. అంటే మనం ఏదైనా ఒక మంచి చేస్తే ఆ మంచి ద్వారా నేను ఎంచుకున్నటువంటి నా పార్టీకి వాళ్ళు అండగా ఉంటారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. సహాయం కోరి వచ్చారు, మనం చేయాలంతే. ఆ పద్ధతుల్లో నా విధానం మొదటి నుంచి కూడా ఉండబట్టి ఇవాళ ధనంజయరావు అంటే అందరూ గౌరవిస్తారు, అన్ని పార్టీలు గౌరవిస్తాయి, ఆఖరికి వైసీపీతో సహా. నాకు కంగారు చెప్పిన వాళ్ళలో వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. అంటే నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ వ్యవహార శైలి వేరే, ఆ విధానంలో పూర్తిగా డిఫరెంట్గా ఉంటా. కానీ మిగతా సమయాల్లో నాకు ప్రజలు ఎంతవరకే ఆ విధానాన్ని నేను అవలంబిస్తా. పార్టీకి గౌరవం లభించేదాకా ధనంజయరావు వల్ల పార్టీకి నష్టం జరగదు అని ఎవరైనా ఇవాళని మీరు అడిగితే చెప్తారు. అటువంటి విధానాన్ని నేను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ వచ్చాను. అంటే పార్టీ మీ అధిష్టానం మీ వ్యవహార శైలిని, మీ పనిని గుర్తించి ఈ రోజున మీకు ఒక పదవి ఇచ్చింది, పొలిట్ బ్యూరో అని. మీ వ్యవహార శైలి గురించి ఏం చెప్తారు? మీ పని విధానం, మీరు పార్టీకి డెడికేట్గా పనిచేసిన విధానం. అంటే పార్టీలో ఇంతకాలం మీ జర్నీలో గత 5 ఏళ్ల పాటు గతంలో వైసీపీ పార్టీ అధికారంగా వచ్చింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారు, రామకృష్ణారెడ్డి. ఆ టైంలో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఏమైనా అనిపించారా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? గతంలో ఒడిదుడుకులు, గతంలో ఇక్కడ గంజి చిరంజీవి గారు ఉన్నప్పుడు కానీ, గతంలో టీడీపీ పరిస్థితులు ఉన్నప్పుడు కానీ మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? అసలు మీ ఆ టైంలో మీరు ఏమైనా ఆటుపోట్లు ఏం చెప్తారు మీరు? నేను 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ 12 ఓట్లతో ఓడిపోయారు. తర్వాత 2019లో గౌరవ నారా లోకేష్ గారు పోటీ చేశారు. అప్పుడు కూడా
ఒక 5,000తో మనం ఎమ్మెల్యేను కోల్పోయాం. ఇక్కడ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా, ఇక్కడ ఎవరు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా, ఆ రోజు 1983లో మొట్టమొదటిసారిగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. అది మొదలు ఎటువంటి సపోర్టు చిన్నతనంలో నేను చేశానంటే ఆ రకంగా తిరిగాను. తర్వాత రెండోసారి మీ అందరికీ తెలుసు, మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు పోటీ చేశారు. 89 వరకు కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలన, మరలా 89 తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ 94లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారు ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇతర మిత్రపక్షాలకు ఇవ్వటం, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసుకుంటూ రావటం, ఎన్ని చేసినా పార్టీ ఇక్కడ పటిష్టంగా ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నా, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు చాలాసార్లు ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళ తనయులు మాదాల రాజేంద్ర గారు 15 సంవత్సరాలు, దాదాపు 14-15 సంవత్సరాలు ఆయన కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు. తర్వాత గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు గారు, తర్వాత గౌరవ మన లోకేష్ గారు, ఇలా ఎవరు ఆ స్థానంలో ఉండి పార్టీకి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశిస్తే వాటికి కట్టుబడి పనిచేశాం. పార్టీకి గౌరవం వచ్చేట్టే వ్యవహరించాను తప్ప ఎక్కడా కూడా మాట వచ్చే పరిస్థితి నేను తీసుకురా. నాకు ఈ ప్రాంతంలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించటం, అది ఒక బాధ్యతగా తీసుకున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి చేనేత ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు నాకు బాగా కలిసి వచ్చింది. 2009లో మీరు చూసుకుంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాదాల రాజేంద్ర గారు పోటీ చేశారు. ఆ టైంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 1500 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ రాజేంద్ర గారు నాకు అప్పచెప్పినటువంటి నా బూతుతో సహా ఇక్కడ దాదాపు 15-20 బూతులు నువ్వే చూడాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. సరే సార్ అని చెప్పి ఆ మొత్తం మనమే చూసాం. 7,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన 1500 కాన్స్టిట్యున్సీలో వస్తే 7,000 మెజారిటీ వచ్చింది. అంటే ఆ 7,000 లేకపోతే దాదాపు 12,000 మైనస్లో ఉంది. ఓకే, అంత పటిష్టంగా ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు కలిగి పార్టీని బలోపేతం చేయడం జరిగింది. రాజేంద్ర గారు కూడా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. చేనేత నాయకుడిగా నేనుంటే చేనేత కార్మికులకు హెల్త్ ప్యాకేజీ కింద ఆరోగ్య బీమా కార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు మన ప్రభుత్వం కాకపోయినా 200 రూపాయలు ప్రతి కార్మికుడు చెల్లిస్తే 4 సభ్యులకి సంవత్సరం మొత్తం కూడా ఉచితంగా వైద్యం, ఒక జ్వరం వస్తే ఎమ్మటేళ్ళు చూపించుకుంటే ఫ్రీగా మందులు ఇచ్చేస్తారు. అటువంటి సదుపాయం ప్రభుత్వం కలగజేసింది. అది మనకెందుకులే, మన ప్రభుత్వం కాదుగా అనుకోలేదు రాజేంద్ర గారు. చేనేత కార్మికులు వాళ్ళు కట్టాల్సినటువంటి వాటాదానాన్ని కట్టలేకపోతే నన్ను పిలిపించారు. అదే నేను వాయిస్ ఇచ్చా ఒకరోజు, మీరు అందరూ కట్టుకోండి, మీకు మంచి ఉపయోగం ఇది పథకం అని చెప్పి. ఆయన పేపర్లో చూసి పిలిపించి ఏంటి ఈ పథకం అని అడిగారు. ఇదండి పొజిషను, 200 వాటాదానం కట్టాలి, వాళ్ళు కట్టలేకపోతున్నారు, ప్రభుత్వం 1400 కడుతుంది, సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి 4 సభ్యుల కుటుంబాలకి మంచి సేవ అందిద్ది వైద్య సదుపాయం అంటే, సరే ఒక పని చేస్తావా, నేను చెప్పింది అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను చెప్పండి అన్న. మొత్తం ఎన్ని వేల మంది ఉంటారన్నాడు. 3,000 మంది పైనే కుటుంబాలు ఉంటాయి సార్ అన్న. ఆ 3,000 మందికి నేనే కడతాను అమౌంట్ 200 కాడికి, నువ్వు సర్వీస్ చేస్తావా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను సార్ అన్న.
ఆ రోజు మొత్తం అమౌంట్ చెక్కు తీస్తే నేను వాళ్ళకి ఐసిఐసిఐ లోంబార్డ్ వాళ్ళకి చెల్లించి ఆ కార్డులు తెప్పించి మొత్తం పంపిణీ చేసి ఇవాళ పటిష్టమైనటువంటి నిర్మాణంలో ఉందంటే చేనేత ప్రజల్లో ఆ కార్డులు ఉపయోగించినటువంటి పరిస్థితి, ఆ విశ్వాసం ఇప్పుడు చెక్కు చెదరలేదు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే 12 ఓట్లతో ఓడిపోయారు. నా క్లస్టర్ పరిధిలో 7,200 మెజారిటీ వచ్చింది. సరే, అప్పుడు 2014 ఎన్నికల టైంలో అప్పుడు ఆనాటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకు సీట్ ఇవ్వమన్నప్పుడు మీరే ఆ రోజున ఎందుకు గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి పార్టీలో తీసుకోవడం జరిగింది? మీరు ఎందుకు ఆ రోజున పోటీ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? అంటే ఆ రోజున పార్టీ పెద్దలతో మాట్లాడింది మీరే, ఫైట్ చేసి చిరంజీవి గారిని పార్టీ ముందు తీసుకొచ్చారు, తెర ముందుకు వచ్చారు ఆయన. అయితే ఇందులో ఏంటంటే నేను పార్టీ గెలుపు ముఖ్యం. వ్యక్తిగా నా మీద విశ్వాసం ఉంది ప్రజలకి. కానీ ఇవాళ ఎన్నికల పరిస్థితి మీరు చూస్తున్నారు, అన్ని ఆయుధాలు ఉండాలి. నేను ఆర్థిక బలవంతుడిని కాదు, నేను ఒక సామాన్య చేనేత కుటుంబానికి చెందినవాడిని. అందుకనే ఏదైనా సరే అన్ని ఆయుధాలు ఉండందే ఇవాళ గెలుపు సాధ్యం కాదు. ఇచ్చేది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ వేవరకు ఒక అసెంబ్లీ సీట్ వస్తుంది, చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ రోజు మరి అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి అదే నా దగ్గర నిజంగానే ఆర్థిక బలం ఉంటే నేను ఖచ్చితంగా ఇంకొకళ్ళ రూట్ వెళ్ళేవాడిని కాదు. గౌరవ నిమ్మల కృష్ణప్ప గారిని తీసుకొని చంద్రబాబు గారితో మాట్లాడి మరి ఆ సీట్ ఇప్పించడం జరిగింది. అదే నేను కూడా ఆర్థిక బలవంతుడిని అయి ఉంటే. అంటే మంగళగిరిలో ఎంతమంది ఉన్నాక నాయకులు ఉన్నా సరే ఆ రోజు మీరు గంజి చిరంజీవి గారిని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటారు? అంటే అప్పట్లో కొంత సేవాభావం అంతా అతను జనంలో ఉన్నటువంటి సందర్భం. ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా బలమైనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు. ఇక్కడ దేవాలయాల నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాటిలో ముందున్నారు. అందుకనే మనం ఏంటంటే గెలిపే లక్ష్యంగా పార్టీ కోసం అభ్యర్థిని నేను ఎంచుకున్నాను. అది పార్టీకి తీసుకెళ్ళి మరి ప్రపోజల్ పెడితే పార్టీ కూడా అన్ని సర్వేలు చేయించి ఓకే అని మరి ఆయనకి ఆ రోజు ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను నా గురించి ఎప్పుడు చూసుకోవాలి. పార్టీయే గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు, తెలుగుదేశం పార్టీ గౌరవే లక్ష్యం అనే నినాదంతో నేను మొదటి నుంచి కూడా పనిచేస్తూ వచ్చాను. ఇట్లా ఎప్పుడైతే 2014లో 7,200 మెజారిటీ ఈ క్లస్టర్ పరిధిలో వచ్చింది, 2019లో 7,200 మెజారిటీ వచ్చింది. 2019లో అదే 2024లో ఒక ప్రపంచంలాగా లోకేష్ గారు దాదాపు 91,000 చిల్లరతో మెజారిటీతో గెలిస్తే నా క్లస్టర్ పరిధిలో 18,000 మెజారిటీ వచ్చింది. 18,000 అంటే దాదాపు 28,000 ఓట్లు నా క్లస్టర్ పరిధిలో ఉన్నాయి. అంటే అంత స్ట్రాంగ్గా ఈ క్లస్టర్ పనిచేసింది. అదే కాకుండా మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి ఎన్నికల బూతుల్లో కంటే నా సొంత బూత్ ఇక్కడ అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీ కైవసం. ఆ విధంగా నేను పని విధానాన్ని పార్టీ ఎడల గౌరవంతో మరి కష్టపడటం జరిగింది. ఇవన్నీ కూడా మరి పరిగణలో తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నాకు ఈరోజు పాలిట్ బ్యూరోలో మరి స్థానం లభించిందంటే ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది నారా లోకేష్ గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను, ఇందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మీ అందరికీ తెలుసు ఎటువంటి వాళ్ళకి ఆ పాలిట్ బ్యూరోలో అవకాశం ఇస్తారనేది. అటువంటిది ఒక కార్యకర్తగా ఉన్నటువంటి నాకు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అత్యున్నతమైనటువంటి, ఇక దాని తర్వాత పదవులు లేవు, పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారంటే మరి ఇక నాకు నోటెమ్మట మాటలు కూడా రావట్లేదు. అటువంటి గౌరవాన్ని నాకు కల్పించింది వాళ్ళ పార్టీ గౌరవ నారా లోకేష్ గారు.
నా హృదయపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా జీవితాంతం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. సార్, సాధారణ కార్యకర్త అయినటువంటి మీకే ఈ రోజున ఆ హోదా లభించిందంటే పార్టీలో ప్రక్షాళన మొదలైందంటారా? కొత్త తరానికి కానీ యువతకు చాలా పెద్ద పెట్టేశారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది ప్రారంభమే. లోకేష్ గారు రాబోయేటటువంటి తరానికి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాంట్లో కొంత చురుకైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. చాలా మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లో పెద్దల్ని గౌరవిస్తానే యువతకి పీట వేసేయాలనేది ఆయన లక్ష్యం. ఆయన శైలి కూడా అలాగే ఉంది. ఇవాళ క్లస్టర్ ఇన్ఛార్జిని, మండల పార్టీ అధ్యక్షురాలని పాలిట్ బ్యూరోకి తీసుకున్నారంటే అటువంటి నిర్ణయమే చేసిందే లోకేష్ గారు. అది సామాన్యమైన నిర్ణయం కాదు. అంటే పార్టీ ప్రక్షాళనలో విధానం ఎలా నడుస్తుందనేది ఇవాళ స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మాకు ఇచ్చినటువంటి అవకాశాలే ఈ విధానాన్ని ఇంకా కూడా కొనసాగిస్తారు. రాబోయే కాలం పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తించే పనిలోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం లభిస్తుంది. ప్రజలకి మనం ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ కార్యకర్త స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా అనుసరించాల్సిందే. దాన్ని ఎప్పటికప్పుడు మరి కనిపెట్టి ఇవాళ పార్టీ కూడా గమనిస్తూ చూస్తూ ఉంది. అన్ని సర్వేలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే కాదు, వాళ్ళు మరి ఇతర సొంత సర్వేలతో పాటు మరి ప్రైవేట్ సర్వేలతో పాటు సొంత సర్వేలు కూడా చేసి ఎవరు ఏం చేస్తున్నారనేది జల్లిని బట్టి వాళ్ళ చేస్తున్నటువంటి పరిస్థితి. నాకు ఈరోజు పాలిట్ బ్యూరో మెంబరు ఇవ్వటానికి ఒకరోజు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి మాట్లాడారు. నిజంగా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాదాపు 20 నిమిషాలకు పైగా ఈ పొలిట్ బ్యూరో పదవి ప్రకటించక ముందు గతంలో ఎప్పుడన్నా చంద్రబాబు గారితో మీరు మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా? ఎప్పుడైనా ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడి 1-to-1 మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా ఉందా మీకు? ఉంది. ఖచ్చితంగా 2006లో మొట్టమొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఆయన ఉన్నారు. నేను గౌరవ కీర్తిశేషులు మాజీ రాజ్యసభ సభ్యులు రొమాన్ రామచంద్రయ్య గారితో కలిసి వెళ్ళా. ఆయన అపాయింట్మెంట్ ఇప్పించారు చంద్రబాబు గారు. ఫస్ట్ టైము ఫేస్ టు ఫేస్ ఆయనతో మాట్లాడింది అదే. అది కూడా నా వ్యక్తిగతం కాదు. ఈ రాష్ట్రంలో చేనేత వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక వింగ్ లేదు సార్, చేనేత విభాగం లేదు, అన్ని పార్టీల్లో ఉన్నాయి. దానివల్ల మనం పోరాటాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది. చేనేత వింగు కంపల్సరీగా ఉండాలి, అది అందరి కోరిక చెప్పినప్పుడు ఓకే ధనంజయ్ గారు ఖచ్చితంగా చేద్దాం, రొమాన్లతో మాట్లాడి నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. నెల రోజుల్లోనే కమిటీ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నిమ్మల కృష్ణప్ప గారు అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నన్ను నియమించారు. స్టేట్ కమిటీలో ఆ రోజే మొట్టమొదటిసారిగా నన్ను తీసుకోవటం అనుబంధ సంఘంలో. ఆ రోజు పార్టీ చేనేతకు సంబంధించి మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళమని చెప్పేసి 6-man కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా కృష్ణప్ప గారితో పాటు నేనున్నా. ఆ అధ్యయనం చేసినటువంటి రిపోర్టుని చంద్రబాబు గారికి ఇస్తే 2014లో అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక జిల్లాలు తిరిగాం. మొట్టమొదటిసారిగా 2006లో చంద్రబాబును కలిసే ఆ గౌరవం నాకు దక్కింది. మరలా 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారే నన్ను పిలిపించి దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. నా ఆనందానికి అవధులు లేవు. చంద్రబాబు గారు ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని పొలిట్ బ్యూరోకి తీసుకుంటున్నాము ధనంజయ్ గారు అన్నప్పుడు, ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎలా స్పందించారు? ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆయన ఒకటే అన్నారు, నా తెలుగుదేశం పార్టీలో నేను అనుసరించిన విధానం, నా 10వ క్లస్టర్ వివరాలు, నా కుటుంబ నేపథ్యం, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి వివరాలు
మా పిల్లలు, మా అల్లుళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదివారు, అసలు ఎంత చక్కగా ఆయన కుటుంబ నేపథ్యాన్ని అడిగారంటే ఆ తృప్తి అసలు సామాన్యంగా అది జీవితంలో మర్చిపోలేం. ఆ వివరాలు మొత్తం అడిగి దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడి చివరిసారిగా అన్నారు, ఓకే ధనంజయ్, వేవర్స్లో సరైన లీడర్షిప్ లేదు, అందుకనే మిమ్మల్ని పాలిట్ బ్యూరోలోకి లేదా జనరల్ సెక్రటరీగా తీసుకోవాలనుకుంటున్నాం అని. అసలు నాకు ఆ మాట వినగానే అసలు మైండ్ కాసేపు పనిచేయలే, ఎమ్మటే ఎదుర్కొని కళ్ళమ్మటి నీళ్ళు అసలు ఆ ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఎమ్మటే దండం పెట్టి చాలా సంతోషం సార్ అన్న. లేదమ్మా, మీరు బాధ్యతగా, ఇది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు, మీరు అన్ని జిల్లాలు తిరగాలి, యాక్టివ్లో ఉండాలి అన్నారు. తప్పకుండా సార్, మీరు ఏది చెప్తే అది నేను కట్టుబడి పనిచేస్తాను. ఇప్పుడు వరకు కూడా నేను పార్టీకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగే పరిణామాలుగా నేను ఎప్పుడు చేయలేదు. ముందు ముందు కూడా పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీకి గౌరవం లభించేటే నేను చేస్తాను, పార్టీ ఉన్నతిని నిలబెడతాను సార్ అని. ఓకే అమ్మా అని భుజం తట్టి ఆయన ఇక వేరే కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది నిజంగానే మరి ఎవరికి దక్కిందో ఇంతకుముందు నాకు తెలియదు కదా, నా జీవితంలో మరి ఇటువంటి సందర్భం వచ్చిద్దని నేను అయితే ఊహించలా. ఇంతటి భాగ్యం లభించదు అంటే పదవులు వస్తుంటాయి పోతుంటాయి. నేను తెలుగుదేశం పార్టీలో చిన్న స్థాయి నుంచి వార్డు స్థాయిలో కమిటీలో ఉన్నాను, అట్లాగే పట్టణ కమిటీలో ఉన్నాను, జిల్లా కమిటీలో ఉన్నాను, మరి రాష్ట్ర చేనేత విభాగం ప్రచార కార్యదర్శిగా పనిచేశాను, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా చేశాను. ఏది చేసినా పూర్తి విశ్వాసంతో ఆ పదవులకి వన్ని తెచ్చే విధంగా కష్టపడి పనిచేశాను. 10వ క్లస్టర్ అవి చూసుకుంటానే 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేశాను. అవన్నీ మరి ఆ రిపోర్ట్లు మొత్తం కూడా చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ఇవాళ నాకు ఇంతటి భాగ్యం చంద్రబాబు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు. ఈ నిర్ణయం వెనక నారా లోకేష్ గారే ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. మరి ఆయన్ని నిజంగా ఇందాకే చెప్పాను మీకు, నా జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాను, తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. నా శాయశక్తుల నేను ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ చంద్రబాబు నాయుడు గారితో, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారితో ఆ టీంలో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త జర్నీ, నిన్నటి వరకు ఒక జర్నీ అయితే ఈ రోజు నుంచి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారితో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతం. అసలు ఇంతకంటే భాగ్యం మనకి లభించదు. ఎన్టీ రామారావు గారు ఉండగా అదొక విధానం, చంద్రబాబు గారి విజన్ వేరే, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణం, మనం అక్కడికి వెళ్తే ఏ అమెరికాలోనో ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ రోజు కొంతమంది హేళన చేశారు, ఓహో ఈయన ఇట్టాగే చెప్తాడు, 2020 విజన్ అంట అది ఇది అన్నారు. కానీ ఇవాళ వాళ్ళే చంద్రబాబు గారు #1, ఆయన చేసిన పని సామాన్యమైనది కాదన్న. ఇవాళ 2047 మళ్ళా కూడా దాన్ని నిలబెట్టే బాధ్యత ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికి కూడా అండగా ఉంటారు. తెలుగువారు ప్రపంచంలో ఈ రాష్ట్రాన్ని మరి దిక్చూసిగా నిలిపించే బాధ్యత కూడా లోకేష్ గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇందులో ఎటువంటి కూడా తేడా ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువతకి బ్రహ్మాండమైనటువంటి ఉపాధి లభించే దాంట్లో ఆయన ముందుండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది మనకి 2-3 సంవత్సరాలను తెలిసిపోద్ది మొత్తం. ఇక్కడ చూస్తున్నారు మీరు, పారిశ్రామికంగా ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి అనేక ఇండస్ట్రీలను మీరు చూస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలే మనకి ఆ దరిద్రం లేకుండా ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగుతూ ఉండేది.
ఇవాళ ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉన్న విదేశీ సంస్థ అనేక సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ మరి మరలా పునాదేసి మళ్ళీ కష్టపడుతున్నట్టు పరిస్థితి వస్తున్నాం. అటువంటి ఇవాళ అత్యున్నతమైనటువంటి మేధావితనంగా మరి లోకేష్ గారు ముందుకు వెళ్తున్నట్టు మరి ఆయన టీంలో నేను కూడా ఉండటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజులుగా నేను భావిస్తున్నాను. సార్, పొలిట్ బ్యూరో సభ్యులుగా మీరు బాధ్యత ఎలా 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 నిర్వహించబోతారు? మీ బాధ్యతను, పదవిని? పాలిట్ బ్యూరో అనేది ఒక హుందాగా పార్టీ నిర్ణయాక మండలి అది. ఎందుకంటే పాలిట్ బ్యూరోలో తీసుకునేటువంటి నిర్ణయాలని జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు మరి ప్రజల ముందు ఉంచుతాయి. ఆ నిర్ణయాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అమలు చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని అక్కడ ఎంతోమంది పెద్దలు, ఇప్పుడైతే కొత్త కాబట్టి నాకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సూచనలు అవన్నీ కూడా నేను గమనిస్తాను. ముందు నాకున్న పరిధిలో నేను క్షేత్రస్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా జనంతో మమేకమై ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా జనంలో ఏం జరుగుతుంది అనేది నేను నిర్మోహమాటంగా సార్కి చెప్పగలిగే పరిస్థితి నాకుంది. నాకు మొదటి నుంచి కూడా ఉన్నట్టు చెప్పటం అలవాటు. అందువల్ల అంటే ఎక్కడా కూడా నొప్పించను. ఉన్న పరిస్థితిని ఇప్పటికే అనేక సార్లు లోకేష్ గారితో చెప్పాను. సార్ ఇట్లా జరుగుతుంది చేద్దాం ధనంజయ్ గారు, ఖచ్చితంగా చేద్దాం. చేనేత సమస్యల మీద నేను చెప్పాను లోకేష్ గారికి. ఆ రోజు ఆగస్టు 1వ తారీఖు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే నేను మాట్లాడాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చేనేత కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడినటువంటి ప్రగడ కోటయ్య గారు విగ్రహం మంగళగిరిలో పెట్టారు సార్ అన్న. ఎందుకని ఇప్పుడు వరకు పెట్టలేదు ధనంజయ్ గారు అని అడిగారు. ఏయో కొన్ని ఇగోలు ఉన్నాయి సార్ అన్న. అంటే ఓకే, అయితే ఓ పని చేద్దాం, మనం టిట్కో దగ్గర 10 కోట్లతో పార్కు కడుతున్నాం కదా, ఆ పార్కుకి ప్రగడ కోటయ్య గారు పార్కు పెట్టేద్దాం, పేరు పెడదాం, అక్కడే ఆయన విగ్రహం పెడదాం ధనంజయ్ గారు అన్న. అసలు మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి మనం వెళ్ళి చెబితే ఆ నిర్ణయాన్ని ఎమ్మటే ఆయన మనం చెప్పిన దానికంటే అదనంగా మళ్ళీ పార్కు కూడా ఆయన పేరు పెడతా ఉంటాం. అంటే ఎంత గౌరవిస్తున్నారు చేనేత వారి పట్ల అనేది. రెండవది సార్, మనం 24,000 గతం ప్రభుత్వం ఇచ్చింది, అది అమలు చేస్తామని వాగ్దానం చేశాం, అది కూడా చెప్పాలి సార్ అంటే ఓకే ధనంజయ్ గారు నోట్ చేసుకున్నాం. సార్ ఉచిత కరెంటుది కూడా మనం వాగ్దానం చేసాం, అది కూడా రేపు జాతీయ చేనేత దినోత్సవం 7వ తారీఖు ఖచ్చితంగా ఆ రోజు మీరే వచ్చి చేయాలి సార్ అన్న. ఓకే ధనంజయ్ గారు అన్నాడు. నోట్ చేసుకున్నారు, మొత్తం చేసుకొని బాబు గారిని తీసుకొచ్చి అనౌన్స్మెంట్ చేశారు. అందుకే ఇవాళ ఉచిత కరెంటు అమల్లోకి తీసుకొచ్చేయడం జరిగింది ఖచ్చితంగా. అది ఎందుకంటే దాదాపు అది కూడా 170-180 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించాల్సిన పరిస్థితి. ఒక పక్క 50 ఏళ్ళకే చేనేత వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు 25,000, 24,000 ఆ ప్రభుత్వం ఇస్తే 25,000 ఇస్తామని చెప్పేసి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద చెప్పున్నారు. అది కొద్దిగా ఆర్థిక కారణంగా కొంత వాయిదా పడింది. అది కూడా చెప్పాను నేను, అందరు కార్మికులతో మనం ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంది, ఖచ్చితంగా చేస్తారమ్మా, బాబు గారు మాట ఇచ్చారంటే చేస్తారు, కంగారు పడాల్సిన పని లేదని చెప్పాం. సార్తో కూడా చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని చేనేతకి సంబంధించి అన్ని విషయాల్లో నాకు ఈ పాలిట్ బ్యూరో అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. చేనేత వారికి కూడా న్యాయం చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చేనేత కార్మికులు కూడా ఇవాళ చేనేత సహకార సంఘాల్లో పాత ఏదైతే దిగిపోయినటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగా అనేక కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి కాపాడాల్సిన అవసరం ఉంది. సార్తో మరి చంద్రబాబు గారితో చెప్పాను నేను, చేనేత సహకార సంఘాలకు కూడా మరి ఎన్నికలు నిర్వహించాలి సార్ అన్న. తప్పకుండా అది కూడా పరిగణలో తీసుకుని చేద్దామని చెప్పారు. అందుకని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే ఆప్కో పాలక వర్గం ఏర్పడుతుంది. దాని ద్వారా ఆ విధానంలో ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకనే అది కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా
ఓ పక్క చేనేతకు సంబంధించి అన్నీ కూడా మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, పార్టీలో పనిచేసే యువతకు మీరు ఎలాంటి సందేశం చెప్తారు? పార్టీలో పనిచేసే యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? పార్టీలో ఇవాళ పరిస్థితులు చాలా మారిపోయినాయి. గతంలో ఉన్నటువంటి విధానాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు. మొత్తం ఇదివరకు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఇంట్లో పెద్దగా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏదో కూలి పనులకు వెళ్ళటం, లేకపోతే చేనేత పని చేయటం, ఇట్లాంటి అంటే చదువు మీద పెద్దగా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అనేక పథకాలతో చదువును ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఒక పక్క పార్టీ సేవ చేస్తానే, మరో ప్రక్క ప్రభుత్వం ఏదైతే యువతకి ప్రాధాన్యత ఇస్తుందో వాటి పట్ల తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నా. ఏదైతే నారా లోకేష్ గారు ఇవాళ మరి యువత కోసం అనేక పథకాలను పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అవన్నీ కూడా మరి మంగళగిరి చూసుకుంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలు, మరి వాళ్ళు అవినీతికి పాల్పడిన సందర్భాలను బట్టి గంజాయిని ఎక్కువగా ఇక్కడ మరి ప్రపోజ్ చేసి జనాన్ని గంజాయికి అలవాటు చేశారు యువతకి. లోకేష్ గారు వచ్చిన తర్వాత పూర్తి మార్పులు జరిగినాయి. ఇక్కడ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ యువతకి వాలీబాల్ అని, క్రికెట్ అని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి ఆటలు, ఇవన్నీ కూడా ఒక పక్క చదువు, ఆటలు ఇవన్నీ ఉంటే ధ్యాస వేరే రకంగా ఉండదు. పిల్లల్లో మంచి నైపుణ్యం వస్తుంది. ఆటలు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి దోహదపడతాయని చెప్పేసి ఆయన ఒక మంచి విధానంతో ముందుకెళ్తారు. అందుకని యూత్ కూడా ఇవాళ లోకేష్ గారి వైపు పరుగులు తీస్తున్నారు. పార్టీకి ఇవాళ బాగా అండగా ఉన్నారు. మేము మంగళగిరి నియోజకవర్గమే ఒకసారి మీరు ఉదాహరణ చేసుకోవాలి. ఎంత లోకేష్ గారు స్ఫూర్తిని ఎంత ఇదిగా తీసుకుంటున్నారంటే చాలా అసలు మనం ఆశ్చర్యపోయే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటట్టు 2029లో కూడా ఇక్కడ నారా లోకేష్ గారు మామూలుగా ఉండదు, బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారు. అది చెప్పండి. యువతే లక్ష్యంగా యువతను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ విధానం వలన ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో యూత్ మొత్తం కూడా లోకేష్ గారికి పూర్తిగా 100% అండగా ఉన్నారు. ఆయన అందుకనే చాలా హ్యాపీగా ఇక్కడ ఏది వచ్చినా, చిన్న సమస్య వచ్చినా కూడా మరి తన సొంత సమస్యగా భావించి ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు పరిస్థితి మనకు వస్తుంది. సార్, టీడీపీ పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? దానిలో మీ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? దానిలో మీ పాత్ర ఏంటి? ధనంజయ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు మొదలు ఆయన ఒకటే మాట అన్నాడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ వర్గాలని ఎప్పుడైతే మనం ఆదరించి వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళని పైకి ఎప్పుడు తీసుకొస్తామో అప్పుడే ఈ సమాజంలో అన్ని రుగ్మతలు పోతాయి, స్వేచ్ఛగా అందరూ కూడా ఇక్కడ జీవించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆ రోజు మీ అందరూ చూశారు ఎన్టీ రామారావు గారు నిర్ణయాలు. దానికి రెట్టింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కొత్త విజన్తో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మార్చారు. యువతను ప్రోత్సహిస్తూ, నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తూ, ఎక్కడికో అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితుల్ని మరి హైదరాబాదులోనే సైబరాబాద్ నిర్మాణం ద్వారా నిరుద్యోగ సమస్యకు చాలా వరకు ఆయన మరి నిర్మూలించేదానికి ఆ రోజు ఎంత కష్టపడిన సంగతి మనకు తెలుసు. అదే విధానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి ద్వారా రాబోయేటటువంటి కాలంలో 2047 విజన్తో ముందుకెళ్తున్న పరిస్థితులు. అటు వైజాగ్లో చూస్తే మీరు ఎన్ని ఇండస్ట్రీస్లు మొత్తం కూడా వస్తున్నాయో పెట్టుబడులు. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి యువత అందరూ కూడా
వాళ్ళు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించి ఉపాధి పొంది వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకునేదానికి ఒక పక్క లోకేష్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఒక కొత్త విధానం. ఎక్కడ కూడా ఎవరు మరి పని లేకుండా ఉండకోకుండా ఖాళీగా ఉండకూడదు, వాళ్ళ జీవితాలు చాలా హ్యాపీగా ఉండాలనే లక్ష్యంతో ఆయనతో ముందుకెళ్తున్నారు. 2047 నాటికి ఇదంతా కూడా పూర్తిగా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడని పరిస్థితులను తీసుకురావాలి. ఇది సస్యశ్యామలం చేయాలి. ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా మరి ఈ రాష్ట్రం ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీది. సార్, ఈ స్థాయిలో మీకు ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటంటే ఏం చెప్తారు? ఈ స్థాయిలో మనకి ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడైతే నాకు తెలిసి మనకి ప్రతిపక్షం అనేది పెద్దగా ఏం లేదు. దానివల్ల మనకు నష్టమేం లేదు. జనంలో కూడా వారి పట్ల వారు చేసినటువంటి మరి ఏదైతే చర్యలు ఉన్నాయో వాటికి ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. అదొక విధ్వంసక పార్టీ. ఆ విధానాలు ప్రజల్లో పూర్తిగా ఇప్పటికే మరి అదొక విషతుల్యమైనటువంటి పార్టీ. దాన్ని ఎక్కడ కూడా మళ్ళా దాన్ని అనుసరించాలనే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లా. అటువంటిది మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని నేను ఊహించట్లా. కానీ అలర్ట్గా ఉంటాం అనేది ఖచ్చితంగా ఉంది. వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకునే పరిస్థితులు లేవు. మనకి వారి నుంచి ఎదురయ్యే సమస్యలు నాకు అంతగా ఉంటాయని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఏదో పనికిరాని అన్నీ కూడా పెడతా జనాన్ని డైవర్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం కూడా చాలా మేధావితనంగా ఉన్నారు. ఇవాళ ఎవడు ఎందుకు ఏ పోస్ట్ పెడుతున్నాడో ఏ ఉద్దేశంతో పెడుతున్నాడో అని కూడా గమనించే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీని పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఒక పక్క దూసుకు వెళ్తున్నటువంటి లోకేష్ గారు వారు చేస్తున్నటువంటి మంచి పనుల ముందు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మరి అడ్డంకి కాదని నేను అనుకుంటున్నా. అయినప్పటికి కూడా ఎక్కడా కూడా ఏదో పాత సామెత ఉంది. ఆ సామెతలాగా మనం చిన్న పాము పెద్ద పామును కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఉంది. ఆ పద్ధతుల్లో ఎక్కడా కూడా మనం మరి నిర్లక్ష్యం వహించే పరిస్థితి ఏం లేదు. సార్, భవిష్యత్తులో మీరు ఎలాంటి రాజకీయ లక్ష్యాలను పెట్టుకున్నారు? నాది మొదటి నుంచి కూడా ఒకే విధానం. నేను ఒక చేనేత వాడిని. నా పరిధులు అంటే నాలాగానే అందరూ ఆలోచించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ పార్టీ. నా చేనేత వర్గం వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలి. అది కూడా ఆషామాషయం కాదు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపే అండగా ఉండాలంటే నేను కూడా మంచి పనులు చేయాలి, మా నాయకులు కూడా మంచి పని చేయాలి. అప్పుడు మన వైపు ఉంటారు. అంతేగాని ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యం వహిస్తే అది మనకి ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. అందుకని నేను ఒక మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గౌరవానికి భంగం కలిగేయకుండా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు చేనేత వారి వైపు నుంచి ఉండేందుకు నేను ప్రతి క్షణం కూడా ఆలోచన చేస్తాను. పార్టీ భవిష్యత్తుకి అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తుంది. సార్, ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు మీరు ఎలా స్వీకరిస్తారు? ప్రతిపక్షాలు నిజంగానే ఒక మంచి విధానంతో మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఒక్కరి బుద్ధితో పనిగట్టుకొని మాట్లాడాలి, కించపరచాలి అనే దాంట్లో పూర్తిగా విభేదంగా ఉంటాను. ఖచ్చితంగా దాని పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా. అది ఎంత దాకైనా వెళ్ళేందుకు నేను సిద్ధంగా ఉంటాను. సార్, ఇప్పటికే మీకు పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీలో కొంతమంది కొన్ని రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఏమని? మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఓటింగ్ వేవర్ సెక్షన్ ఉంది కనుక ఆ ఓటింగ్ ఆకర్షణ కోసమే ఈ రోజున ధనంజయ్ని పొలిట్ బ్యూరో తీసుకున్నారనేది ఒక ఆరోపణ. ఏం చెప్తారు మీరు? నిజంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఉన్న ఓటింగ్ మెజారిటీ ఓటింగ్ ని క్యాప్చర్ చేయడం కోసమే ధనంజయ్ పొలిట్ బ్యూరో ఇచ్చారంటారా? అది ఎవరు పిచ్చ ఆలోచన అవన్నీ కూడా. అది ధనంజయరావు ఏమో మామూలు కార్యకర్త, ఉట్టి కార్యకర్తగా ఉండి ఇంట్లో కూర్చోవాలి. ధనంజయరావు పార్టీ ఏదైతే నిర్ణయం చేసింది, కార్యకర్తగా క్షేత్రస్థాయిలో కష్టపడి ఉన్నటువంటి ఎవరున్నారు, బాధ్యతలు అప్పచెబితే ఏ విధంగా పనిచేశారు, ఆ విధానాలని పరిగణలో తీసుకున్నాం. కానీ ఎవరెవరికో అప్పటికప్పుడు పదవులు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల. పార్టీకి ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి కష్టపడ్డారో
వాళ్ళని పిలిచి గౌరవించింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ. పార్టీలోకి అప్పటికప్పుడు తీసుకొని ఇగో నీకు పోలిట్ బ్యూరో ఇస్తాము, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే ఏదో ఆప్కో చైర్మన్, ఇట్లా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేయలే అట్లా, ఇప్పుడు కూడా చేయదు. ధనంజయరావు గురించి విమర్శించటం అంటే అది అంటే అతనికి తెలిసి లేకుండా ఉండాలి. తెలిసినోడైతే ఎవడో అండ నాకు తెలిసినంత వరకు. సార్, ప్రజలకు మీరు ఇప్పుడు ఇచ్చే హామీ ఏంటి, ఏం చెప్తారు? మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ప్రజలకు, మీరు హామీ ఇస్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మా ప్రీతమ యువనేత తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుద్ది. 2047 విజన్ లక్ష్యంగా బంగారు ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా లోకేష్ గారు ఇక్కడ సృష్టించి తీరుతారు. ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో కష్టాలన్నీ కూడా తీరే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పూర్తిగా మాపేందుకు ఆయన నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, పారిశ్రామికంగా డెవలప్మెంట్ కోసం. ఎప్పుడు కూడా ఈ మందు డబ్బుల మీద ఆధారపడి సంక్షేమ కార్యక్రమాలు చేయకూడదు అనేది ఎన్టీ రామారావు గారి లక్ష్యం. దాన్ని ఇవాళ అమలు చేసేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చే పరిస్థితులు ముందు కాలంలో ఉండవు. ఆదాయం ఒక ఉపాధి ద్వారా ఒక ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చి మరి దాని ద్వారా వచ్చే ఆదాయం, ఆ ఆదాయం ద్వారానే ప్రజలకు సంక్షేమం కోసం వచ్చే పద్ధతుల్లో ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ మార్గాన్ని అనుసరిస్తానని చెప్పారో అది ఇవాళ లోకేష్ గారు రేపు చేయబోతున్నారు. అందుకనే ఈ పిచ్చి అన్నీ కూడా కొన్ని మాటలు బయట మాట్లాడేవన్నీ కూడా పరిగణలో ఎక్కడా కూడా మేము తీసుకోము. మాకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ద్వారా ముందుకెళ్లే పరిస్థితులు మరి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని సీఎం అభ్యర్థి అనుకోవచ్చు అంటారు? భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి, అసలు దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అది ఎప్పుడు అనేది చెప్పలేను కానీ ఖచ్చితంగా అవుతారు. సార్, అది ప్రజల కోరిక కూడా. సార్, ఒక మాటలో చెప్పాలంటే మీ రాజకీయంగా మీరు మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు మీ రాజకీయ సక్సెస్లో సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు? నేను ఎవరెన్ని చెప్పినా పార్టీ నిర్ణయం ఏది జరిగితే దాన్ని కట్టుబడి కష్టపడి పనిచేశాను. ఎక్కడా కూడా నాకు ఆ పదవి ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అని నాకు ఎక్కడా కూడా ఆ భావం లేదు. నాకు ఇచ్చిన పనిని చేసుకుంటా నా పరిధిలో ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది. వాళ్ళ ఆశీర్వాదమే నా శ్రీరామ రక్ష. నేను ఒక పని మీద ఒక చాటుకు వెళ్తే ఇద్దరు చేనేత కార్మికులు భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులు మంచంలో ఉన్నారు. ఏంటని అడిగితే ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే నేను 2 రోజుల్లో వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం అరేంజ్ చేశాను. వాళ్ళు కోలుకొని మా ఇంటి ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి అయ్యా నువ్వు చల్లగా ఉండాలని అంటే నేను పడ్డ ఆనందం మామూలు కాదు. అటువంటి దీవెనలే వాళ్ళు నాకు శ్రీరామ రక్ష. మనం మంచి చేస్తే దేవుడు మంచి చేస్తాడు, పార్టీ మంచి చేసిద్ది అని నమ్మేవాడిని నేను. సార్, టీడీపీ పార్టీ అంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? టీడీపీ పార్టీ అంటే ఒక మాటలో ఏం చెప్తారు? టీడీపీ అంటేనే ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం. టీడీపీ అంటేనే ప్రజల బలం. టీడీపీ అంటేనే ఒక ఆయుధం ప్రజలకి. ఆ ఆయుధంతోనే ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల మనసులో ఉన్నటువంటి ఒక కొత్త విధానం టీడీపీ శక్తి, యూత్లో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనే టీడీపీ. వీటన్నింటినీ బలంగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేదానికే టీడీపీ పనిచేస్తుంది. టీడీపీ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆయుధం. సార్, మీకు రాజకీయాల్లో స్ఫూర్తి ఎవరు? మీ రాజకీయ స్ఫూర్తి ఎవరు?
మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? నాకు రాజకీయాలు అంటేనే తెలియని రోజుల్లో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి. పేద ప్రజలకు మేలు చేయాలనే ఆయన కాన్సెప్టే నాకు మనసులో అది శాశ్వతంగా నాటుకుపోయింది. ఆ తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన ప్రజలతో మమేకం అవుతున్నటువంటి తీరు ఎవ్వరూ కూడా మరి కాదలేని పరిస్థితి. ఒక కుటుంబ సమేతంగా వెళ్తే పిల్లలతో ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, పెద్దలను గౌరవిస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆయన గెలుపుకు కారణం అవుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఒక దేవుళ్లాగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. రాష్ట్రంలో ఇదే విధానం ప్రజల్లో లోకేష్ పట్ల మరి మమేకం పెరుగుతూ ఉంది. ఈ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుందని సందర్భంగా పార్టీలో ఎదగాలంటే ఏం చేయాలి? టీడీపీ పార్టీలో అభివృద్ధి చెందాలి, ఎదగాలంటే ఏం చేయాలంటే? కష్టపడి పని చేయాలి, దానికి వేరే రూటే లేదు. సార్, మీ జర్నీలో, పొలిటికల్ జర్నీలో గత 5 ఏళ్లలో వైసీపీ వచ్చింది. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఆ టైంలో ఆర్కేకి మీ మధ్య ఎలా ఉండేది? వైరం ఎలా ఉండేది? ఏమైనా కేసులు ఫేస్ చేశారా మీరు? నేను 2019లో లోకేష్ గారు పోటీ చేసినప్పుడు ఆర్కేకి 5,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓన్లీ నా బెల్ట్లో, నా డివిజన్ 10వ క్లస్టర్లో 7,200 మెజార్టీ వచ్చింది ఆ రోజు లోకేష్ గారికి. దానికోసం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో చేనేత కార్మికులకు 24,000 ఇచ్చిన కక్షగట్టి ఇక్కడ చేనేత కార్మికులకి 24,000 ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన పరిస్థితి. అంటే ఇక్కడ ఓట్లు పడలేదు ఈ బెల్ట్లో. అది ఎవరు చూశారు? ఫలానా ధనంజయరావు చూశారు. ధనంజయరావు మీద కేసు పెట్టమని పోలీస్ శాఖని బాగా ఒత్తిడి చేశారు. ఒక 2 నెలలు బెయిల్ రాకూడదని అలాంటి కేసులు పెట్టమని ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు పెట్టనంటే. అటువంటి పరిస్థితి ఆయన ఒకటే చెప్పాడు, కేసు పెట్టనంటే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆ ఆఫీసర్ చెప్పారు, అతను ఒక స్వచ్ఛందంగా ఒక మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు, అతను ధనంజయరావు మీద కేసు పెట్టమంటే ఆ అధికారి ఒకటే చెప్పారు, ఆయన చేనేత కార్మికుల కోసం పోరాడతారు, ఎక్కడా వివాదం ఉండదు, సౌమ్యుడు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తాడు, పార్టీ కార్యక్రమాల్లో చాలా చక్కగా వ్యవహరిస్తారు, ఆయన మీద ఎటువంటి వివాదాలు లేవు, ఎటువంటి కేసులు లేవు, ప్రత్యేకంగా నేను పెట్టాల్సిన అవసరం లేదు, పెడితే ఇబ్బందులు వస్తాయి, దయచేసి నాకు అటువంటి ఒత్తిడి తీసుకురావద్దని డైరెక్ట్ చెబితే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కేసు కట్టినందుకు. అటువంటి అయినప్పటికీ కూడా దాదాపు 11-12 కేసులు నా మీద గత 5 సంవత్సరాలు పెట్టారు, అక్రమ కేసులు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా నేను. అంటే నాలాంటి వాడి మీదే అన్ని కేసులు పెట్టారంటే ఇంకా మిగతా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టుంటారు ఈ రాష్ట్రంలో చూడండి. అసలు అటువంటి అరాచక పాలన కొనసాగింది. ఆ టైంలో మీకు పార్టీ ఎలా సపోర్ట్ చేసింది? లోకేష్ గారితో చెప్తే నేనున్నాను ధనంజయ్ గారు మీకు అండగా అని ఒకే మాట అన్నారు, అంతే. లేకుంటే ఎంత కక్ష కాకపోతే పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం కార్యాలయం ఉంది మంగళగిరిలో, మిద్దె సెంటర్లో. 1987 నుంచి ఆ కార్యాలయం ఉంది అక్కడ. చేనేత కార్మికులు సాయంత్రం పూట వచ్చి ఆ ఆఫీసులో తమ కష్ట సుఖాలను చెప్పుకునే అది ఒక రేకుల షెడ్డు. దానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. దాన్ని పనిగట్టుకొని కరోనా టైంలో బుల్డోజర్లతో కూల్చేశారంటే అసలు అది ఎవరి దేశంలో? ఒక చేనేత కార్మికులకు సంబంధించిన ఆఫీసు. దాన్ని కూలగొట్టాడంటే చేనేత వారి మనసుల్లో ఆయన చేసినటువంటి విధ్వంసం ఎవరైనా విశ్వసిస్తారా అతన్ని? నా మీద కూడా కేసు పెట్టమని ఆయన ముందుకెళ్ళారంటే అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కంకణబద్ధుడుగా పనిచేస్తున్నటువంటి ధనంజయరావుని దెబ్బతీయాలి,
అదే లక్ష్యం, వేరే లక్ష్యం ఏం లేదు. ఇక దానికోసం నా మీద కేసులు పెట్టమని ఒత్తిడి చేశాడు. పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం కార్యాలయాన్ని కూల్చేశారు. విధ్వంసంలో వాళ్ళు ముందున్నారు. ఏమైంది? ఏదైనా మంచి చేయాలి, మంచి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది, మంచి చేయని వాడికి రోజులు లేవనేది స్పష్టంగా మొన్న 2024 తేల్చి చెప్పింది వాళ్ళు. సార్, ధనంజయ రావు గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మీరు మీ అమ్మ నాన్నగారికి ఎంతమంది సంతానం ఏంటి, మీ నేపథ్యం ఏంటి? అసలు పొలిటికల్ నేపథ్యం మీ కుటుంబానికి ఉందంటే ఏం చెప్తారు మీరు మీ నేపథ్యం గురించి ప్రేక్షకులకు తెలియటానికి? అమ్మ నాన్నగారి పేరు? నాన్నగారు చిన్న వయసులోనే కృష్ణా జిల్లా రాయవరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు కూడా 12-13 ఏళ్ళ వయసులో వచ్చారు. పేరు? గుత్తికొండ సీతారామయ్య గారు మా నాన్నగారు. తర్వాత ఇక్కడే మరి మునగాల సుబ్రహ్మణ్యం గారు మా తాతగారు, వాళ్ళ కుమార్తె లక్ష్మీకాంతం మా అమ్మగారు, గుత్తికొండ లక్ష్మీకాంతం గారు. వాళ్ళు మా అన్నదమ్ములు చెల్లెలు మొత్తం 7 సంతానం. మా అన్నయ్య గుత్తికొండ బాలవెంకట సుబ్బారావు, తర్వాత నేను 3 గుత్తికొండ మధుసూదన్ రావు మా తమ్ముడు, 4 గుత్తికొండ శివశంకర్రావు, 5వ తమ్ముడు గుత్తికొండ నాగేశ్వరరావు, 6వ తమ్ముడు గుత్తికొండ దాసరథి, లాస్ట్కి మా చెల్లెలు మరి తిరందాసు భాగ్యలక్ష్మి, మా బావగారు తిరందాసు రమేష్ బాబు గారు. ఎన్నో కష్టాలు పడ్డాం. మా నాన్నగారు సిపిఎం సానుభూతిపరుడు. ఆయన ఇవాళ నేను ఇలా ఉన్నానంటే ఆయన ఉన్నటువంటి ఆలోచనలు, ఆయన స్ఫూర్తే నాకు. ఏది చేసినా ఎవరికి కష్టం రాకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్ట, మనం మంచి చేయాలి అనేది మా నాన్న లక్ష్యం. అందుకని మా నాన్న కూడా నా చిన్నతనం నుంచి సీతారామయ్య గారు చాలా మంచోడు, మంచి వ్యక్తి. ఇక్కడ ఒక 100 మగ్గాలకి మేనేజర్గా దాదాపు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి మా నాన్నగారు, ఒక నిజాయితీగా మంగళగిరిలో పనిచేసినటువంటి సీతారామయ్య గారు, వాళ్ళ బిడ్డను ఎందుకు సంతోషపడుతున్నా. ఆయన స్ఫూర్తి కూడా నాకుంది. 7 సంతానాన్ని మరి పోషించి ఎన్నో కష్టాలు పడ్డాం. నేను మగ్గం నేస్తున్నా చాలని పరిస్థితి, మా నాన్న నేను నేస్తే సరిపోయే పరిస్థితి లేదు. అప్పు కోసం కొట్టుల దగ్గర నించున్నటువంటి పరిస్థితి మా అమ్మగారు. ఎన్నో కష్టాలను అనిపించాను. నాకు 3 ఆడపిల్లలు, నా భార్య విజయకుమారి. నేను ఏది చేసినా నాకు సపోర్టుగా పనిచేసింది. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా భార్య నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏంది పిచ్చి రాజకీయాలు? ఎప్పుడు నేను ఏ కార్మికుల కోసం అయ్యని ఇయ్యని రాస్తా ఉంటే ఇంటి నిండా కూడా కాగితాలు ఉండే. ఒకసారి అంది, ఏమంటే ఏంది వ్యాపారం అన్నా ఏదైనా చేసుకోక ఎందుకు ఇవన్నీ రాసుకుంటా కూర్చుందా? అయినా నేను ఏమనే ఉన్నా, తర్వాత కూడా ఏమనేది కాదు. సరే ఆయన ఏదో ఇంట్రెస్ట్ అన్నాను. ఆ రకంగా సపోర్ట్ చేస్తూ వచ్చింది నాకు. 3 ఆడపిల్లలు నాకు. పెద్దమ్మాయి జయశ్రీ, 2వ అమ్మాయి మౌనిక, 3వ అమ్మాయి సాయిలక్ష్మి. మా 3కి కూడా నేను పెళ్ళిళ్ళు చేశాను. పెద్దల్లుడు అలుగురి శివనాగరాజు, 2వ అల్లుడు మునగపాటి భార్గవ సాయి, 3వ అల్లుడు అవ్వారు నవీన్. పెద్దల్లుడు జ్యువెలరీ షాపు విజయవాడలో, 2వ అల్లుడేమో సాఫ్ట్వేర్ ఇంజనీరు, 3వ అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మా పెద్ద అమ్మాయి బీకామ్ చేసింది, 2వ అమ్మాయి త్రిపుల్ చేసింది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, 3వ అమ్మాయి కూడా బీకామ్ చేసింది, హౌస్ వైఫ్. అందుకని పిల్లలు కూడా ఆడపిల్లలైనా నేను ఇట్లా తిరుగుతున్నా, మా నాన్న ఏది చేసినా మంచిగా చేస్తాడు అంటే అంత విశ్వాసంగా నాకు ఎక్కడా కూడా మాట తీసుకురాల. సహజంగా ఆడపిల్లలు ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అంత జాగ్రత్తగా నాకు సపోర్ట్గా ఉన్నారు. నాకు సంబంధాలు కూడా పిల్లల్ని చేసుకోవడానికి నేను అసలు ఎక్కడ ఎతకల, వాళ్ళే చేసుకుంటానికి వచ్చారు. ధనంజయరావు మంచివాడు, డబ్బులు లేకపోయినా ఆస్తులు లేకపోయినా మంచి కుటుంబం అనే ఉద్దేశంతోనే
వచ్చి వాళ్ళు మేము చేసుకుంటాం అన్నట్టు చేసుకుంటాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు ఎంతో సపోర్ట్. ఆ రోజు గోలు గోపాలరావు గారు, ముస్లిం శ్రీరాములు గారు, మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, మాదాల రాజేంద్ర గారు, ఆయన నాకు ఇస్తున్నటువంటి సపోర్టు మామూలు విషయం కాదు. అట్లాగే నందం అబద్దయ్య గారు, ఇలా ఎంతోమంది ఇక్కడే కాదు తాడేపల్లిలో ఉన్నటువంటి నాయకులు, దుగ్గిరాల్లో ఉన్నటువంటి నాయకులు, ఒక మంచి వ్యక్తి అనే దానికి మరి వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్టు నేను జీవితంలో మర్చిపోలేను. అటువంటి ధనంజయరావుకి ఇటువంటి భాగ్యం లభించడం వెనక వీళ్ళందరూ కూడా మరి మంచి మనసే కారణం. నేను వారందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. సార్ ఫైనల్గా చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు మీరు ఒక మాటలో చెప్పాలంటే? చంద్రబాబు గారు అయితే నాకు దేవుడు, ఇక దాంట్లో క్వశ్చనే లేదు. ఇవాళ ఆయన పాదాలకి ఆ రోజు చంద్రబాబు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. విజన్ అంటే చంద్రబాబు గారు, అదే స్ఫూర్తి లోకేష్ గారు. నేను నీకు పాలిట్ బ్యూరో ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు ఎమ్మటే ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం వద్దొద్దు అన్నాడు. సార్ మీరు దేవుడు లాంటి వాళ్ళని నమస్కారం చేశారు. అంటే వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉందంటే ఎక్కడ కఠోర తత్వం ఉండదు. ఒక ఏదైనా యాజిటేషన్ జరిగితే, ఒక కార్యకర్త గొడవలోకి వెళ్తే, వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డును పడిద్ది అనే మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. లోకేష్ గారు అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? లోకేష్ గారు ఇవాళ ఒక ఆదర్శనీయమైనటువంటి యూత్ లీడర్. ఆ స్ఫూర్తే ఇవాళ బంగారు ఆంధ్రప్రదేశ్కి రూటు మ్యాప్ కాబోతుంది. లోకేష్ గారే బంగారు ఆంధ్రప్రదేశ్కి నిర్మాత కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? ఒక మంచికి సపోర్ట్ చేసే నాయకుడు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఒక రాక్షసుడిని సంహరించడానికి సపోర్ట్ చేసినటువంటి ఒక మంచి ఉత్తమ నాయకుడు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ కూడగట్టుకొని అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతున్నాం. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? ప్రజలను భూస్థాపితం చేసే ఒక విలక్షణమైనటువంటి, అదొక దానికి పేరు కూడా ఉండదు అటువంటి, ఏంటండి అసలు ఆ రకమైనటువంటి మద్దతు ఇస్తే ప్రజలు 151 సీట్లు ఇస్తే బ్రహ్మాండంగా ప్రజల్ని దగ్గర చేసుకొని అభివృద్ధి చూపించి మరలా వచ్చేదానికి ప్రయత్నం చేయాలి తప్ప సక్రమంగా నిర్మాణం జరిగే రాజధానిని ఆపేసి ఇసుక అందనీయకోకుండా కృత్రిమంగా మరి అనేక కష్టాలను ఏర్పరిచి మందుని ప్రభావితం చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఉన్న ఇండస్ట్రీస్లో అన్నీ కూడా మొత్తాన్ని భయపెట్టి వాళ్ళని ఇక్కడి నుంచి పారిపోయేడు చేసి ఇతన రాజకీయ నాయకుడు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కర్కశ వ్యక్తి జగన్. సార్ మీ రాజకీయ చరిత్రలో కానీ ఈ మధ్యకాలంలో గత 5 ఏళ్లలో కానీ ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన అంశం కానీ ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు వచ్చానా అని అనిపించింది మీకు? అసలు ఈ జర్నీలో మీరు 14 కేసులు పెట్టినప్పుడు సందర్భాల్లో కానీ ఈ జర్నీ అంతట్లో ఎందుకు మనకి ఈ వయసులో పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే మనకి అవసరమా అని అనిపించింది? ఒక్కోసారి పిల్లలకి సరైనటువంటి న్యాయం చేయలేనప్పుడు అందరూ బాగున్నారు, ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలన్నా లేకపోతే ఎక్కడైనా మన దగ్గర స్తోమత ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకున్నారు, కోట్లు సంపాదించారు. వాళ్ళు కూడా అంటూ ఉండేవారు, అరే ఎందుకురా నీకు, ఎందుకు ఇట్లా దిగుతూ ఉంటావు, వాళ్ళకి సర్వీస్ అంటావు వీళ్ళకి సర్వీస్ అంటావు, శుభ్రంగా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోక అని ఒక్కోసారి అన్నప్పుడు నాకు కూడా పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నావా, భార్యకు కూడా సరైనటువంటి
ఏది సదుపాయం చేయలేకపోతున్నాం మనం ఆ, అని అనిపించేది. కానీ పిల్లలు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రాల. లాస్ట్ ఒక అమ్మాయి మాత్రం అనేది, నానా ఎందుకు నానా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే నిన్ను అన్యాయం చేస్తాను, నీకేం చేశారు, వద్దు అసలు నువ్వు మానేసేసేయి అనేది మా అమ్మాయి. అదే కాదులేమ్మా అట్లాగే ఉంటుంది రాజకీయాల్లో అని సర్ది చెప్పేవాడిని. అది తప్ప నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ధైర్యంగానే ఉన్నా. నా మీద కేసులు పెట్టి నన్ను 2 నెలలు బెయిల్ రాకుండా చేయాలని కేసు పెట్టినప్పుడు కొద్దిగా ఎందుకు నన్ను ఇంత కక్షగా నా మీద ఎందుకు అంత కక్ష చేయాలి అని కొద్దిగా అనిపించింది. అందుకని అప్పుడు లోకేష్ గారికి కూడా మెసేజ్ పెట్టా, సార్ ఇట్లా ఏం అధైర్యపడద్దు, ఏం కాదు నేనున్నాను నీకు అన్నారు. అది తప్ప నేను ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి. నా దగ్గరికి అంటే మనమేమి ఎవరిని నిందించేది కానీ మాట్లాడేది ఎప్పుడు ఉన్న సౌమ్యంగా మనం అందరినీ ప్రేమగానే ఉంటాం. అందువల్ల నాకు అటువంటి కష్టాలు ఎప్పుడు రాల. ఇక్కడ కూడా మెజారిటీ తీసుకొస్తాననే ఉద్దేశంతోనే దాన్ని గండి కొట్టడం కోసం నన్ను ఏదో ఒక భయపెడితే భయపడతాడు, లోపల వేస్తే ఇక మళ్ళీ రాకుండా దగ్గర రాకుండా ఉంటాం కోసం ఆ కేసు పెట్టాలని ఆలోచన చేసినట్టు. నాకు దేవాలయం లాంటి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘ ఆఫీసులు కూల్చేశారు. ఈ దుర్మార్గమైనటువంటి విషయాలు అంటే ఎప్పుడైతే నాయకుడు దుర్మార్గుడో కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అది ఖచ్చితంగా వైరస్ అంటారు కదా, ఆ వైరస్ వీళ్ళకు కూడా వచ్చి మీరు అనేక ప్రాంతాల్లో చూశారు ఏ రకంగా కేకలు కోసారో, ఏ రకంగా దుర్మార్గాలు చేశారో, కూల్ చేశారు అనేది. అందుకనే ఎప్పుడైనా సరే ఒక పార్టీకి అధినేత అయినా ఒక కుటుంబ పెద్ద అయినా వాడు సక్రమంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక మంచి విధానంలో నడుస్తారు. ఆ కుటుంబాన్ని మరి అన్ని విధాలా కూడా డెవలప్మెంట్కి సహకరిస్తారు. అదే విధానాన్ని ఒక పార్టీ నాయకుడు, ఒక రాష్ట్రాన్ని ఏలే నాయకుడు పెద్ద ఖచ్చితంగా ఒక మంచి సత్ప్రవంతో లేకపోతే జరిగే నష్టం ఏంటో మనం జగన్ను చూసి నేర్చుకోవచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ చూస్తే ఈ 2 ఏళ్లలో మంగళగిరి మార్పు వచ్చిందంటే ఏ మార్పు వచ్చిందని చెప్తారు మీరు? లోకేష్ గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత భారీ మెజార్టీతో మంత్రిగా వచ్చారు. మంగళగిరి గతం ఏంటి ఇప్పుడు ఏంటి, ఎలాంటి మార్పు వచ్చింది? ఫైనల్గా ఏం చెప్తారు మీరు? మంగళగిరి నియోజకవర్గం మార్పు ఏమొచ్చిందంటే? మంగళగిరిలో ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. రోడ్లు చక్కగా అన్ని ప్రాంతాల్లో కూడా గుంటల రోడ్లు అన్నీ కూడా సక్రమంగా చేసినటువంటి పరిస్థితి. ఎన్నో రోడ్లు వేశారు. 100 పడకల ఆసుపత్రి దశాబ్దాలుగా పోరాటం అది. దానికి పునాది వేసి దాదాపు నిర్మాణంలో ఉంది. అది సామాన్యమైన విషయం కాదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రేపు తాడేపల్లిలో స్టార్ట్ చేయబోతున్నారు. దాని ద్వారా మొత్తం భూమిలోనే మొత్తం గ్యాస్ పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా అంతా సెటరేట్ చేయబోతున్నారు. అంటే మంగళగిరిలో ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని చేయడానికి నిర్విరామంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఇవన్నీ మనకి దాదాపు 2-3 ఏళ్లలో పూర్తి స్థాయిలో జనం ముందుకు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగనటువంటి అభివృద్ధి మంగళగిరి నియోజకవర్గంలో జరిగింది. ఆదర్శంగా నిలిచే నియోజకవర్గం కూడా మంగళగిరి. ప్రజలు ఇవాళ ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంది, అక్కడికి వెళ్తే మన కష్టం తీరిద్దనే పరిస్థితికి వచ్చారు. ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే 35 కంప్యూటర్లు పెట్టుకొని ఎవరు వచ్చిన వాళ్ళ కష్టం తీర్చడానికి రెడీగా ఉన్నారు. అటువంటి సిస్టాన్ని లోకేష్ గారు ఇక్కడ అమలు చేస్తున్నట్టు. మీరు శ్మశాన వాటికలు చూడండి, అవి ఒక దేవాలయాలాగా ఇవాళ సుందరవంతంగా చేసినటువంటి సొంత నిధులతో లోకేష్ గారు బ్రహ్మాండంగా చేశారు. అంటే శ్మశాన వాటికంటే భయపడి అమ్మో అటు తిరిగి కూడా చూడకూడదనే పరిస్థితులు గతంలో. ఇవాళ చూస్తే అద్దంలాగా అక్కడికి వెళ్ళి సరదాగా కూర్చొని రావాలి అనిపించేలాగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇలా ప్రతిదీ కూడా ఏ విషయంలో కూడా వెనకడుగు లేకుండా
దానికి కావాల్సినటువంటి నిధులు ప్రజల అవసరాలు తీర్చేదానికి ఆయన ముందుంటున్నారు. పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసిన దాదాపు 150 కోట్ల రూపాయలు నిధులు మంజూరు. అన్ని ప్రక్షాళన జరుగుతున్నాయి. రాజధాని విషయంలో చాలా మరి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. మంగళగిరిని మరి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇక్కడ డెవలప్మెంట్లో నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు లోకేష్ గారు మంచి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఇది సక్సెస్ అవుద్ది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మరి ఒక 2-3 సంవత్సరాల్లో వాళ్ళు మంచి జీవితాన్ని అనుభవించే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైతే ఉందో పార్టీలో కష్టపడి పనిచేసి నిబద్ధతగా పనిచేస్తే పదవులు అనేది అవే వస్తాయని చెప్పడానికి ఈ రోజున మన ముందున్నటువంటి ధనంజయ్ గారు ఒక ఉదాహరణ చెప్పాలి. భవిష్యత్తులో ధనంజయ్ గారు పార్టీలో అత్యధిక మంచి ప్రాధాన్యత ఉండాలని, మంచి పదవులు ఉండాలని చెప్పి ఎస్4 మీడియాతో కోరుకుంటున్నాను. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.